రామరాజు అయితే ధీరజ్‌ని తిడుతూ ఉంటాడు. అది చూసి వేదవతి అయితే తట్టుకోలేక, "ఆపండి, ఎందుకండి వాడిని అలా కొడుతున్నారు? అయినా సరే వాడేం తప్పు చేశాడని వాడు చీమకైనా సరే అన్యాయం చేయడండి. అలాంటిది వాడు తప్పు చేశాడంటే మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? ఆ విషయం ఏమో ఇప్పుడు చెప్పలేకపోతున్నాడేమో! వాడు ఇలా ప్రేమను పెళ్లి చేసుకోవడానికి బలమైన కారణం ఇంకేదైనా ఉందేమో! మీరెందుకండి ఇలా వాడిని ఏమీ తెలియకుండా కొడుతున్నారు? వాడి గురించి తెలిసిందే కదా! వాడు చీమకైనా అన్యాయం చేయడు. అలాంటిది వాడిని మీరు ఎలా అనగలుగుతున్నారు? రేపొద్దున్న వాడు ఈ పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలిస్తే మీరు వాడిని అభినందిస్తారేమో! ఇవన్నీ ఆలోచిస్తే మీరు వాడిని కొట్టడానికి వీల్లేదు" అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, "అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నా కొడుకులకి ప్రేమ పెళ్ళిళ్ళే చేసుకోవద్దు అన్నాను. అయినా సరే వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నువ్వు మీ పుట్టింటికి దూరం అయ్యి ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అలాగే నా కోడళ్ళు కూడా అలా బాధపడకూడదనే నేను ఆ మాట అన్నానని" చెప్పి రామరాజు వేదవతితో అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.